ఈ ప్రపంచంలో రహస్యాలకు కొదవలేదు. కొన్ని విషయాలు మానవ మేధస్సుకు అందనంత వింతగా ఉంటాయి. విజ్ఞాన శాస్త్రం ఎంతగా పురోగమించినప్పటికీ నేటికీ అపరిష్కృతంగా ఉన్న రహస్యాలు ఎన్నో ఉన్నాయి. కొన్నిసార్లు సముద్ర గర్భంలో దాగి ఉన్న ప్రాచీన నగరాలు, మరికొన్నిసార్లు ఎడారిలో గీసిన భారీ చిత్రాలు కేవలం ఆకాశం నుండి మాత్రమే కనిపిస్తాయి. కొన్ని వేల ఏళ్లనాటి రాళ్లు పర్ఫెక్ట్ గోళాకారంలో ఉండటం, అసలు ఏ భాషలో ఉందో అర్థం కాని వింత పుస్తకాలు, ఇలా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మన చుట్టూ ఉన్నాయి. ఈరోజు మనం ప్రపంచంలోని 10 అత్యంత రహస్యమయమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రయాణం మిమ్మల్ని చరిత్ర లోతుల్లోకి, విజ్ఞాన శాస్త్ర పరిమితులకు ఆవల మరియు ప్రశ్నలు ఎక్కువగా ఉండి సమాధానాలు తక్కువగా ఉన్న ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ప్రతి రహస్యాన్ని చాలా లోతుగా, ఆసక్తికరమైన కథలతో మరియు వాస్తవాలతో వివరిస్తాను. తద్వారా మీరు ఆ ప్రదేశంలో స్వయంగా ఉన్న అనుభూతిని పొందుతారు. మొదటిగా మనం సముద్ర గర్భంలో దాగి ఉన్న ఒక అద్భుత రహస్యం గురించి మాట్లాడుకుందాం. జపాన్ సమీపంలోని సముద్రపు అడుగు భాగంలో ఒక పూర్తి నగరం దేవుడు నిర్మించినట్లుగా లేదా మనుషులు నిర్మించలేనంత అద్భుతంగా దాగి ఉందని మీరు ఊహించగలరా? అదే యోనాగుని మాన్యుమెంట్. దీనిని 1980వ దశకం చివరలో ఒక స్థానిక డ్రైవర్ షార్క్ చేపల కోసం వెతుకుతుండగా కనుగొన్నాడు. కానీ అతనికి షార్కులకు బదులుగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక భారీ నిర్మాణం కనిపించింది. ఇది సుమారు 50 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో ఉండి అందులో మెట్లు, ప్లాట్ఫారంలు మరియు గేట్ల వంటి నిర్మాణాలున్నాయి. ఇవి ఖచ్చితంగా మానవ నిర్మితంలా అనిపిస్తాయి. కానీ అసలు రహస్యం ఏమిటంటే, ఈ నిర్మాణం దాదాపు 10,000 నుండి 12,000 సంవత్సరాల నాటిదని చెబుతారు. ఆ కాలంలో ప్రపంచంలో ఇంత భారీ రాళ్లను చెక్కి పర్ఫెక్ట్ నిర్మాణాలను చేసేంత ఆధునిక నాగరికత లేదని చరిత్ర చెబుతోంది. కొందరు శాస్త్రవేత్తలు ఇవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవని, భూకంపాలు లేదా అగ్నిపర్వత పేలుళ్ల వల్ల రాళ్లు ఈ ఆకారంలోకి వచ్చాయని వాదిస్తారు. కానీ మరికొందరు పరిశోధకులు ఇందులో ఉన్న 90 డిగ్రీల మూలలను, సరళ రేఖలను చూసి ఇవి ఖచ్చితంగా మానవ నిర్మితమేనని నమ్ముతారు. ప్రొఫెసర్ మాసాకి కిమురా వంటి వారు ఇవి మునిగిపోయిన ఒక పురాతన నాగరికతకు చెందినవని భావిస్తారు. ఇక్కడికి వెళ్లే డ్రైవర్ల కెమెరాలు, దిక్సూచీలు ఒక్కోసారి పనిచేయకపోవడం వెనుక ఏదైనా అయస్కాంత శక్తి ఉందా అనేది ఇప్పటికీ మిస్టరీయే. రెండవ రహస్యం పెరూలోని నాజ్గా లైన్స్. ఎడారిలో భారీ చిత్రాలను కేవలం ఆకాశం నుండి మాత్రమే చూసేలా ఎలా నిర్మించారో ఆలోచించడం సామాన్యులకు కష్టమే. ఇవి సుమారు 2000 సంవత్సరాల క్రితం నాటివి. ఈ రేఖలు భారీ జంతువులు, చెట్లు, పూలు మరియు జామితీయ ఆకృతులను కలిగి ఉంటాయి. ఉదాహరణకు 93 మీటర్ల పొడవున్న కోతి ఆకారం, 300 మీటర్ల పొడవున్న పక్షి ఆకారం అక్కడ ఉన్నాయి. అసలు వీటిని ఎవరు, ఎందుకు నిర్మించారు? ఆ కాలంలో నాజ్గా నాగరికత ప్రజలు విమానాల్లో ఎగిరే సాంకేతికత కలిగి లేనప్పుడు ఆకాశం నుండి మాత్రమే సరిగ్గా కనిపించేలా వీటిని ఎలా డిజైన్ చేశారు? శాస్త్రవేత్తలు ఇవి ఖగోళ క్యాలెండర్లని, సూర్యచంద్రుల కదలికలను గుర్తించడానికి వాడేవారని అంటారు. మరికొందరు ఇవి నీటి దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి గీసినవని భావిస్తారు. అయితే ఎరిక్ వాన్ డానికెన్ వంటి రచయితలు ఇవి గ్రహాంతరవాసుల స్పేస్ షిప్ల కోసం నిర్మించిన రన్వేలని వాదించి సంచలనం సృష్టించారు. ఈ గీతలు ఎంత ఖచ్చితంగా ఉంటాయంటే ఆధునిక లేజర్ టెక్నాలజీతో గీసినట్లు కనిపిస్తాయి. ఇప్పటికీ డ్రోన్ల ద్వారా వీటిని అధ్యయనం చేస్తూనే ఉన్నారు, కానీ పూర్తి రహస్యం మాత్రం విడిపోలేదు. మూడవది ఇంగ్లాండ్లోని స్టోన్హెంజ్. 5,000 ఏళ్ల నాటి ఈ రాతి నిర్మాణం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ కట్టడాలలో ఒకటి. ఇక్కడ ఉన్న ప్రతి రాయి సుమారు 25 టన్నుల బరువుంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రాళ్లను 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేల్స్ నుండి తీసుకువచ్చారు. ఆ కాలంలో ట్రక్కులు లేదా క్రేన్లు లేవు. మరి అంత బరువున్న రాళ్లను ఎలా తరలించారు? ఎలా అంత ఎత్తులో అమర్చారు? స్టోన్హెంజ్ డిజైన్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే సూర్యకిరణాలు సరిగ్గా కొన్ని ప్రత్యేక రోజుల్లో ఆ రాళ్ల మధ్య నుండి ప్రసరిస్తాయి. దీనివల్ల ఇది ఒక ప్రాచీన క్యాలెండర్ లేదా అబ్జర్వేటరీ అని భావిస్తారు. కొందరు ఇక్కడ రోగాలను నయం చేసే శక్తులున్నాయని, మరికొందరు ఇది మరణించిన వారిని పూజించే స్థలమని అంటారు. 2008లో జరిగిన పరిశోధనలో ఈ రాళ్లకు ఒక ప్రత్యేకమైన ధ్వని లక్షణం ఉందని తేలింది. వీటిని కొడితే వచ్చే శబ్దం ఒక ప్రత్యేక ప్రకంపనలను సృష్టిస్తుంది. ఇది కేవలం స్మారక చిహ్నమేనా, లేక కాల ప్రయాణానికి సంబంధించిన ఏదైనా పోర్టలా అనేది ఊహకందని విషయం. 4వ రహస్యం వాయినిచ్ మాన్యుస్క్రిప్ట్. ఇది ఒక పుస్తకం. దీనిని నేటికీ ప్రపంచంలోని ఏ భాషా నిపుణుడు కూడా చదవలేకపోయారు. 15వ శతాబ్దానికి చెందిన ఈ పుస్తకంలో 240 పేజీలు ఉన్నాయి.
ఇందులో మన ప్రపంచంలో లేని వింత మొక్కలు, వింత ఆకృతులు మరియు మనుషుల చిత్రాలున్నాయి. దీని స్క్రిప్ట్ ప్రపంచంలోని ఏ భాషతోనూ పోలి ఉండదు. టాప్ క్రిప్టోగ్రాఫర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దీనిని డీకోడ్ చేయడంలో విఫలమయ్యాయి. కార్బన్ డేటింగ్ ప్రకారం ఇది అసలైనదే అని తేలింది, కానీ ఇది ఏదైనా రహస్య వైద్యశాస్త్రమా లేక అలౌకిక శక్తులకు సంబంధించిన సమాచారమా అనేది ఎవరికీ తెలియదు. కొందరు ఇది కేవలం ఒక మోసమని కొట్టిపారేసినా, అందులోని పదాల అమరిక ఒక సహజ భాషా శైలిని కలిగి ఉండటం శాస్త్రవేత్తలను అయోమయంలో పడేస్తోంది. 5వ రహస్యం, ట్యూరిన్ కఫను. ఇటలీలో ఉన్న ఈ బట్ట మీద ఒక మనిషి ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు దీనిని యేసుక్రీస్తును సమాధి చేసేటప్పుడు కప్పిన వస్త్రంగా నమ్ముతారు. ఆ వస్త్రం మీద ఉన్న గాయాలు, రక్తం మరకలు బైబిల్లో వివరించిన విధంగానే ఉంటాయి. శాస్త్రవేత్తలు దీనిపై అనేక పరిశోధనలు చేశారు. కార్బన్ డేటింగ్ ప్రకారం ఇది మధ్యయుగానికి చెందినదిగా తేలినా, ఆ వస్త్రం మీద ఆ రూపం ఎలా ఏర్పడిందో ఎవరూ వివరించలేకపోయారు. అక్కడ ఎలాంటి పెయింట్ లేదా సిరావాడిన ఆనవాళ్లు లేవు. అదొక రకమైన రేడియేషన్ వల్ల లేదా అద్భుతం వల్ల ఏర్పడిందని నమ్మేవారు చాలామంది ఉన్నారు. ఇది విజ్ఞాన శాస్త్రానికి మరియు విశ్వాసానికి మధ్య ఉన్న ఒక పెద్ద సవాలుగా నిలిచింది. 6వది అత్యంత ప్రమాదకరమైనదిగా పేరుగాంచిన బెర్ముడా ట్రయాంగిల్. అట్లాంటిక్ మహాసముద్రంలోని ఈ ప్రాంతంలో విమానాలు, ఓడలు అకస్మాత్తుగా మాయమైపోతుంటాయి. 1945లో ఫ్లైట్ 19కి చెందిన 5 విమానాలు ఇక్కడ అదృశ్యమయ్యాయి. వాటి ఆచూకీ నేటికీ దొరకలేదు. దీని వెనుక సముద్ర గర్భంలో ఉన్న మిథేన్ గ్యాస్ నిల్వలు కారణమని కొందరు, అయస్కాంత క్షేత్రంలో మార్పులని మరికొందరు అంటారు. కానీ ఇక్కడ జరిగే వింతలు చూస్తుంటే ఇది గ్రహాంతరవాసుల స్థావరమని లేదా మరొక ప్రపంచానికి దారితీసే మార్గమని ప్రజలు కథలుగా చెప్పుకుంటారు. ఇక్కడ సముద్రపు అలలు అకస్మాత్తుగా 100 అడుగుల ఎత్తుకు లేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ అన్ని అదృశ్యాలకు అది సమాధానం కాజాలదు. 7వ రహస్యం, పీరీ రీస్ మ్యాప్. 1513లో గీసిన ఈ మ్యాప్ అంటార్కిటికా ఖండాన్ని చూపిస్తోంది. వింతేమిటంటే, అంటార్కిటికాను అధికారికంగా కనుగొనడానికి కొన్ని వందల ఏళ్ల ముందే ఈ మ్యాప్లో దానిని ఎలా గీశారు? అది కూడా మంచు కప్పబడని అంటార్కిటికా తీరాన్ని ఈ మ్యాప్ చూపిస్తోంది. వేల ఏళ్ల క్రితం అంటార్కిటికా మంచు లేకుండా ఎలా ఉండేదో ఆ వివరాలు ఈ మ్యాప్లో ఉండటం చూస్తుంటే మనకంటే ముందు చాలా అభివృద్ధి చెందిన నాగరికత ఉండేదనిపిస్తోంది. భూమిని అంతరిక్షం నుండి చూస్తే ఎలా ఉంటుందో అంత ఖచ్చితత్వంతో ఈ మ్యాప్ ఉండటం నిజంగా అద్భుతం. 8వ రహస్యం, గీజాలోని గ్రేట్ పిరమిడ్లు. 4500 ఏళ్ల క్రితం 23 లక్షల భారీ రాళ్లతో వీటిని ఎలా నిర్మించారో నేటికి అంతుచిక్కని ప్రశ్న. ప్రతి రాయి బరువు 2 టన్నుల నుండి 80 టన్నుల వరకు ఉంటుంది. వీటి అలైన్మెంట్ నక్షత్ర మండలానికి అనుగుణంగా ఉండటం చూస్తుంటే ఆ కాలం నాటి ప్రజలకు ఉన్న ఖగోళ జ్ఞానం అపారమనిపిస్తుంది. పిరమిడ్ల లోపల ఉష్ణోగ్రత ఎప్పుడూ 20 డిగ్రీల సెల్సియస్గానే ఉంటుంది. ఇవి కేవలం సమాధులు మాత్రమేనా, లేక ఏదైనా శక్తిని ఉత్పాదించే యంత్రాలా అనే కొత్త సిద్ధాంతాలు ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి. 9వది, చైనాలో దొరికిన డ్రోపా స్టోన్స్. సుమారు 12,000 ఏళ్ల నాటి ఈ రాతి పలకలు గ్రామఫోన్ రికార్డుల వలె ఉంటాయి. వీటిపై ఉన్న సూక్ష్మమైన లిపిని డీకోడ్ చేసినప్పుడు అవి అంతరిక్షం నుండి వచ్చిన ఒక తెగ గురించి సమాచారాన్ని ఇస్తున్నట్లు తేలింది. ఈ రాళ్లలో కోబాల్ట్ మరియు ఇతర లోహాల శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇవి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయని గుర్తించారు. అయితే ఈ రాళ్లలో చాలా వరకు ఇప్పుడు మాయమైపోయాయి. ఇది ఈ రహస్యాన్ని మరింత క్లిష్టతరం చేస్తోంది. 10వ రహస్యం, మన భారతదేశంలోని ద్వారక నగరం. శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారక సముద్రంలో మునిగిపోయిందని పురాణాలు చెబుతాయి. 1987లో సముద్ర గర్భంలో జరిపిన అన్వేషణలో నిజంగానే ఒక పురాతన నగరం శిథిలాలు బయటపడ్డాయి. కార్బన్ డేటింగ్ ప్రకారం ఇది 9000 ఏళ్ల నాటిది. ఇది చరిత్రకారులు చెప్పే సింధు నాగరికత కంటే చాలా పురాతనమైనది. సముద్రమట్టం పెరగడం వల్ల ఈ నగరం మునిగిపోయిందని ఆధారాలు చెబుతున్నాయి. ఇది కేవలం పురాణం కాదు, వాస్తవమని నిరూపించే బలమైన ఆధారాలు ఇక్కడ లభించాయి. ఈ 10 రహస్యాలు మనకు ఒకే విషయాన్ని చెబుతున్నాయి. మనకు తెలిసిన ప్రపంచం చాలా చిన్నది, తెలియాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఈ రహస్యాలను అర్థం చేసుకోవడానికి మనం నిరంతరం అన్వేషిస్తూనే ఉండాలి. ఈ అద్భుతమైన ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు కావాలనుకుంటే వీటి గురించి మరింత లోతుగా అధ్యయనం చేయండి. ప్రతి రహస్యం వెనుక ఒక పాఠం, ఒక చరిత్ర దాగి ఉంటుంది.